అమెరికా ఇరాన్ల మధ్య మరీ ముఖ్యంగా ప్రెసిడెంట్ ట్రంప్ అలాగే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఎంబీఎస్ల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. ఇది వెస్ట్ ఏషియా డైనమిక్స్నే మారుస్తాయా అనేటువంటి చర్చ జరుగుతోంది. అమెరికా సౌదీ అరేబియాల మధ్య తాజా వివాదానికి కారణం ఏంటి అని చెప్పే ముందు ఈ రెండు దేశాల మైత్రికున్న ప్రత్యేకత కూడా చెప్పాలి. దీని రేంజ్ డెప్త్ మిడిల్ ఈస్ట్లో మధ్యప్రాచ్యగా పిలువబడే ఈ ప్రాంతం వెస్ట్ ఏషియా, నార్త్ ఆఫ్రికా వానా అంటారు, లేదా మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా మీనా అంటారు. సో ఈ కీలకమైన ప్రాంతంలో అమెరికాకు అతిపెద్ద మిత్రదేశం సౌదీ అరేబియా. సో అమెరికా సౌదీ అరేబియాలు ఎంత క్లోజ్ అంటే ఇవాళ సౌదీ అరేబియాకు పూర్తి స్థాయి భద్రతను అమెరికన్ మిలిటరీ ఆపరేటర్సే కల్పిస్తుంది. సౌదీ రాజ కుటుంబాల డబ్బులన్నీ అమెరికాలోనే ఉంటాయి. ఒకప్పుడు అమెరికా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే సమయంలో సౌదీ ఆయిల్ కూడా అమెరికాకే వెళ్ళేది. ఇప్పటికీ అమెరికా ప్రపంచ ఆయిల్ మార్కెట్ సౌదీ అరేబియా ద్వారానే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సౌదీ అరేబియా మీకు అమెరికాకు వ్యూహాత్మక మిత్రదేశమే కాదు, ఒక పెద్ద ఎకనామిక్ పార్ట్నర్ కూడా. సౌదీ అరేబియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అమెరికన్ కంపెనీలే నిర్వహిస్తాయి. సౌదీ అరేబియా ఆయిల్ ఇండస్ట్రీలో అమెరికా కంపెనీల భాగస్వామ్యం ఉంటుంది. వ్యూహాత్మకంగా కూడా ఈ దేశాలలో బ్యాలెన్స్ చేయడానికి వివిధ రిలేషన్స్ను కూడా అమెరికాకు సౌదీ అరేబియా కీలకం. సౌదీ అరేబియా రాజ కుటుంబము నిరంకుశ రాచరిక పాలనకు రక్షణ కవచం అమెరికా. సో ఇది అమెరికాకు సౌదీ అరేబియాకు ఉన్న స్ట్రాటజిక్ డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇక తాజాగా ఎందుకు వివాదం వచ్చింది? ట్రంప్ ఇటీవల ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని ఒక ఆపరేషన్ను ప్రకటించారు. ఇది సౌదీ రాజుతో మాట్లాడకుండా ఏకపక్షంగా, ట్రంప్ సహజ శైలి కదా, నేచురల్ స్టైల్, ఏకపక్షంగా ప్రకటించాడు. ఏంటి ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా కమర్షియల్ షిప్పింగ్ స్వేచ్ఛగా వెళ్ళటానికి తీసుకోవాల్సిన చర్యల్ని ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అంటారు. ఎందుకు స్వేచ్ఛగా వెళ్ళాలి? ఈ వార్ తర్వాత ఇరాన్కి అర్థమైంది ఏంటంటే కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను తాను డిక్టేట్ చేయవచ్చు, శాసించవచ్చు అని. ఈవెన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను మానిటైజ్ చేసుకోవాలి, టోల్ ట్యాక్స్ విధించాలని కూడా ఇరాన్ ఆలోచిస్తోంది. ఈ మొత్తం వెస్ట్ ఏషియా వార్లో ఇరాన్కు ఈ మేరకు పై చేయనిచ్చింది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ బ్లాకేడే. సో అందువల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ యుద్ధానికి ముందు చాలా ఫ్రీ ప్యాసేజ్ ఉండే, యుద్ధం తర్వాత స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కీలకమైంది. ఇప్పుడు అమెరికా ఇరాన్ల మధ్య మళ్ళీ యుద్ధం మొదలు కావటానికి, ఇరాన్తో కుదుర్చుకున్న ఎంఓయూను రద్దు చేయడానికి కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ విషయంలో అమెరికా ఇరాన్ల మధ్య పీట ముడిపడమే కారణం. అలాంటి కీలకమైన వ్యూహాత్మక ప్రాధాన్యత, స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ కలిగిన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా వెళ్ళేందుకు అమెరికా తీసుకునే మిలిటరీ చర్యల్నే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అంటారు. సో దీన్ని సౌదీ అరేబియా అంగీకరించలేదు. సౌదీ అరేబియా స్పష్టంగా చెప్పింది ఏంటంటే అమెరికా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో నిర్వహించే ప్రాజెక్ట్ ఫ్రీడమ్కు అవసరమైనప్పుడు సౌదీ ఎయిర్ స్పేస్ను కానీ సౌదీ అరేబియాను కానీ ఉపయోగించుకోవటానికి అమెరికా ఎయిర్ క్రాఫ్ట్లకు మేము అనుమతించము అని ప్రకటించారు. సో ఇది ట్రంప్కు తలనొప్పిగా మారింది. సో ఎందుకు మరి సౌదీ అరేబియా ఇలా సహకరించమని చెప్పింది? ఈ కాన్ఫ్లిక్ట్, ఇప్పుడు అమెరికా ఇరాన్ల మధ్య ఎడతెగని ఈ ఘర్షణ వెస్ట్ ఏషియాలో ఇప్పటికే అస్థిరత, ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేసింది. బాగా నష్టపోయారు కూడా గల్ఫ్ దేశాలు, ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఎందుకంటే సౌదీ అరేబియా కింగ్ యువరాజు అని పేరు కానీ యాక్చువల్ రాజు అతనే, మహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ అరేబియాను ఒక 2030 వరకు కంప్లీట్గా మార్చాలి అనేది ఆలోచన. ఎందుకంటే ఈ అరబ్ దేశాలకు అర్థమైంది ఈ ఆయిల్ వెల్త్ తమను ఎక్కువ కాలం బతికించవు అని. అందుకే తమ ఎకానమీని భారీ ఎత్తున డైవర్సిఫై చేసుకోవటానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా లాంటి దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇవాళ దుబాయ్ చూడండి మీరు, ప్రపంచ గోల్డ్ మార్కెట్, ప్రపంచ ఇన్వెస్ట్మెంట్, ప్రపంచంలో ఉన్న ఈవెన్
టెక్నాలజీ రంగంలో కూడా దుబాయ్ ఒక ప్రధానమైన నగరం. అలాగే సౌదీ అరేబియా కూడా టూరిజం, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా అనేక రంగాలలో కూడా ఒక కీలకమైన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఒక కేంద్ర స్థానంగా ఉండాలని ప్రయత్నిస్తోంది. సో సౌదీ అరేబియా తన ఆర్థిక పరిణామానికి, ఆర్థిక మార్పుకి, ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్కు ఇరాన్తో అమెరికా దీర్ఘకాల ఘర్షణ, లాంగ్ టర్మ్ కాన్ఫ్లిక్ట్ నష్టము అని భావిస్తుంది. అందుకే వీలైనంత త్వరగా ఈ వార్ ఆగాలి అనేది సౌదీ అరేబియా కోరిక. అందువల్ల ఇవాళ అమెరికా ప్రాజెక్ట్ ఫ్రీడమ్ పేరిట స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్లో ఆయుధాలతో ఇరాన్ పైన విరుచుకుపడితే ఇరాన్ తప్పనిసరిగా మళ్ళీ సౌదీ అరేబియానే టార్గెట్ చేసి అటాక్ చేస్తుంది. దానితో ఈ రీజనల్ ఇన్స్టెబిలిటీ, ఈ ప్రాంతం అంతా అస్థిరత నెలకొంటుంది. ఇది సౌదీ అరేబియా ఎకనామిక్ అంబిషన్స్కు అడ్డంకిగా మారుతోంది. అందుకే మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ ప్రాజెక్ట్ ఫ్రీడమ్లో కలిసి రానని ప్రకటించేశాడు. ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, ఫారిన్ మినిస్టర్ మార్కో రూబియో, ట్రంప్ వెస్టేషియా ప్రతినిధి రాయబారైన స్టీవ్ విట్కాఫ్, ఆఖరికి ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ కూడా మహమ్మద్ బిన్ సల్మాన్తో చర్చ జరిపారు. ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఎందుకు ముఖ్యమంటే సౌదీ అరేబియాకు ట్రంప్ ఫ్యామిలీకి మధ్య బలమైన బిజినెస్ డీల్స్ కూడా ఉన్నాయి. ఈ జారెడ్ కుష్నర్ కంపెనీలలో సౌదీ అరేబియా పెట్టుబడులు కూడా పెట్టింది భారీగా. సో అందువల్ల సౌదీ అరేబియా రాజకుటుంబానికి ట్రంప్ ఫ్యామిలీకి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు, ముఖ్యంగా జారెడ్ కుష్నర్తో ఉన్న రిలేషన్స్ రీత్యా ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఎవరు ఇన్వాల్వ్ అయినా మహమ్మద్ బిన్ సల్మాన్ తన వైఖరిని మార్చుకోలేదు. అమెరికా ప్రాజెక్ట్ ఫ్రీడమ్కు సహకరించే ప్రసక్తే లేదని ప్రకటించాడు. దీంతో ట్రంప్కు మార్గం లేక వితిన్ 2 days ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను రద్దు చేసుకున్నాడు. అమెరికా సౌదీ అరేబియాల మధ్య విభేదాలు ఇరాన్ వార్తోనే మొదలు కాలేదు. ఇరాన్ వార్తో కాస్త మరింత జటిలంగా మారాయి. ఎందుకంటే ఇరాన్ పైన యుద్ధాన్ని కూడా సౌదీతో సహా ఇతర గల్ఫ్ దేశాలు మొదట్లో సమర్థించలేదు. తర్వాత అమెరికా ఇరాన్పై దాడులు చేయడం మొదలుపెట్టాక ఇరాన్ ఈ సోదర గల్ఫ్ దేశాల పైన అటాక్ చేయడం మొదలయ్యాకనే సౌదీ అరేబియా ఆ మేరకైనా అమెరికాతో కలిసింది. కానీ మొదటి నుంచి కూడా ఈ వార్కు సౌదీ అరేబియా వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటే ఈ ప్రాంతంలో ప్రొలాంగ్డ్ వార్ ఉంటే సౌదీ అరేబియా ఎకనామిక్ అంబిషన్స్ దెబ్బతింటాయి. ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పోతుంది, ఇన్వెస్ట్మెంట్ చేసేవారు చెయ్యరు. ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌదీ ఎకానమీకి ఇప్పుడు డైవర్సిఫై కావాలంటే కూడా మూల స్తంభము ఇరుసు లాంటిది ఆయిల్ ఇండస్ట్రీ. ఆ ఆయిల్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది, షిప్పింగ్ కాస్ట్లు పెరుగుతాయి, ఇన్సూరెన్స్ కాస్ట్లు పెరుగుతాయి, ఎనర్జీ సప్లైస్ డిస్రప్ట్ అవుతాయి. అలాగే సౌదీ ఎకానమీ మోడర్నైజేషన్ ఇబ్బందుల్లో పడుతుంది. సో ఇరాన్తో ప్రొలాంగ్డ్ అమెరికన్ వార్ ఇస్లామిక్ సెంటిమెంట్ను కూడా దేశంలో పెంచి ప్రజల్లో తిరుగుబాటు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల తమ స్టెబిలిటీకి, తమ ఎకనామిక్ ప్రాస్పరిటీకి ఈ ప్రొలాంగ్డ్ వార్, అమెరికా ఇరాన్ల మధ్య ప్రొలాంగ్డ్ వార్ నష్టం అని మహమ్మద్ బిన్ సల్మాన్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్ భావన. అందుకే ఈ వార్ పట్ల మొదటి నుంచి తన రిజర్వేషన్స్ వ్యక్తం చేస్తూ వచ్చారు ఎంబీఎస్. ఇప్పుడు ఏకంగా ట్రంప్ ప్రతిపాదించిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్కు సహకరించడానికి నిరాకరించాడు. అయితే ఇరాన్ వార్ తాజా ఎగ్జాంపుల్ మాత్రమే. మీకు అమెరికా సౌదీ అరేబియా రిలేషన్స్లో క్వశ్చన్స్ ఇప్పుడే కాదు, అంతకు ముందు నుంచి కూడా ఉన్నాయి. మీకు సౌదీ అరేబియా ఈజ్ ఎ సున్నీ అరబ్ నేషన్, ఇరాన్ ఈజ్ ఎ షియా కంట్రీ. సౌదీ అరేబియా అమెరికా మిత్రదేశం, ఇరాన్ అమెరికా శత్రుదేశం. కానీ కొద్ది సంవత్సరాల క్రితం సౌదీ అరేబియా ఇరాన్ల మధ్య ఒప్పందం కుదిరింది, నార్మలైజేషన్ డీల్. అది విచిత్రం ఏంటంటే అమెరికా ఆధ్వర్యంలో కుదరలే. అమెరికా ప్రత్యర్థి అయిన చైనా ఆధ్వర్యంలో బీజింగ్లో సౌదీ ఇరాన్ల మధ్య డీల్ కుదిరింది. కానీ సౌదీ ఇజ్రాయిల్ల మధ్య డీల్ కొరకు అమెరికా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా ఇప్పటి వరకు సాధ్యం కాలే. సౌదీ ఇజ్రాయిల్ల మధ్య నార్మలైజేషన్ టాక్స్ కూడా ఇజ్రాయిల్ హమస్ పైన, గాజా పైన దాడి మొదలు పెట్టడంతో ఆగిపోయాయి. మీకు అమెరికా ఒత్తిడి మేరకు ఈజిప్ట్, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరాక్కో లాంటి దేశాలు ఇజ్రాయిల్తో సంబంధాలు నార్మలైజ్ చేసుకున్నాయి. క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ అని, అబ్రహాం అకార్డ్ అని
ఈ అకార్డులలో నార్మలైజ్ చేసుకున్నాయి. కానీ ఇప్పటికీ సౌదీ అరేబియా ఇజ్రాయిల్తో నార్మలైజ్ కాలేదు రిలేషన్స్. ఇది అమెరికా ఎంత ఒత్తిడి చేసినా అమెరికా 2 మిత్ర దేశాలు అమెరికాకు, అటు ఇజ్రాయిల్ సౌదీ, కానీ ఈ 2 దేశాలకు కూడా కలవలేదు. ఇప్పటికీ సౌదీ అరేబియా పాలస్తీనియన్ కంట్రీ అంటే పాలస్తీనా దేశ ఏర్పాటు డిమాండ్ను వదులుకోలేదు. అందువల్ల దాంతోపాటు ఇటీవల పరిణామాలకు కూడా అమెరికా పైన సౌదీ అరేబియాకు ఇతర అరబ్ దేశాలకు విశ్వాసాన్ని దెబ్బతీశాయి. మీ గతంలో కూడా చెప్పాను. ఖతార్లో హమస్ ప్రతినిధులు చర్చలకు వచ్చినప్పుడు ఇజ్రాయిల్ దాడి చేసి ఖతార్ పైన అటాక్ చేసింది. హమస్ రాజకీయ రిప్రజెంటేటివ్స్ చంపేసింది. ఖతార్ దీంతో ఉలిక్కిపడ్డది. ఖతారే కాదు, సౌదీ అరేబియా ఇతర దేశాలు కూడా ఉలిక్కిపడ్డాయి. ఇప్పటిదాకా సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ ఈ దేశాలన్నీ నమ్మినవి ఏంటంటే మాకు ఇజ్రాయిల్తో ప్రమాదం లేదు, ఏమైనా ప్రమాదం ఉంటే ఇరాన్కే, ఎందుకంటే మేము అమెరికా ఫ్రెండ్స్ము, అమెరికా మిత్ర దేశాలకు ఇజ్రాయిల్ హాని చేయదు అని. కానీ జరిగింది ఏంటి? అమెరికాకు అత్యంత మిత్ర దేశమైన ఖతార్ పైన ఇజ్రాయిల్ అటాక్ చేసింది. తర్వాత అపాలజీ చెప్పింది, కానీ అటాక్ అయితే చేసింది కదా. దీంతో సౌదీ అరేబియాకు, ఇతర అరబ్ దేశాలకు అమెరికా పైన అమెరికా తమకు భద్రత కల్పిస్తుందన్న నమ్మకము కూడా సడలం మొదలైంది. అంటే నమ్మడం తగ్గిపోయింది. అందుకే వారు ఈజిప్ట్ రాజధానిలో ఒక మీటింగ్ పెట్టుకుని 40 అరబ్ అండ్ ఇస్లామిక్ కంట్రీస్ అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేయాలని ఆలోచించారు. సౌదీ అరేబియా పాకిస్తాన్తో కలిసి ఏకంగా కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. పాకిస్తాన్ న్యూక్లియర్ కవచం అంబ్రెల్లా కూడా సౌదీకి వర్తిస్తుందని చెప్పారు. సో సౌదీ పాకిస్తాన్ నెక్సెస్ కూడా కారణం అమెరికా పైన కాన్ఫిడెన్స్ లేకపోవడమే. సౌదీ చైనాల మధ్య కూడా ఎకనామిక్ రిలేషన్స్ పెరిగాయి. ఎందుకంటే అమెరికా ఈజ్ నో లాంగర్ అన్ ఇంపోర్టర్, ఎనర్జీ ఇంపోర్టర్ కాదు, కానీ చైనా ఇప్పటికీ కూడా అతిపెద్ద ఇంపోర్టర్. అందువల్ల సౌదీ నుంచి చైనా భారీ ఎత్తున ఆయిల్ కొంటుంది. అది కూడా చైనా ఇవాళ సౌదీ అరేబియాతో యువాన్ ట్రేడ్ అంటే తమ దేశ కరెన్సీలో ట్రేడ్ కూడా మొదలుపెట్టింది. ఇది అమెరికాకి ఎట్టి పరిస్థితుల్లో నచ్చదు. సో ఈ పరిణామాలన్నీ జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ పరిణామాలన్నిటికీ ఇవాళ క్యూములేటివ్ ఎఫెక్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ ఫ్రీడమ్, స్టేట్ ఆఫ్ హర్మోజ్ను ఫ్రీ చేయాలని ట్రంప్ తలపెట్టిన ప్రాజెక్టుకే సౌదీ అరేబియా నో చెప్పింది. ఇప్పటికే నాటో దేశాలు, యూరోపియన్ కంట్రీస్ ఇరాన్ వార్లో అమెరికాతో కలిసి రమ్మంటే కలిసి రావడం లేదు. ఆఖరికి ఖమేనీ అంత్యక్రియలకు సౌదీ డెలిగేషన్ కూడా హాజరైంది. సో ఇదన్ని పరిణామాలు చూసి ఏమనుకోవాలి? అమెరికా సౌదీ అరేబియాలో ఏవో శత్రు దేశాలు అయిపోయాయి అని కంక్లూజన్ చేస్తే పొరపాటు. అమెరికాకు సౌదీ అరేబియా అవసరం, సౌదీ అరేబియాకు అమెరికా అవసరం. ఎందుకంటే సౌదీ అరేబియా లాంటి అత్యంత సంపన్నమైన, శక్తివంతమైన, ఇస్లామిక్ ప్రపంచానికి కీలకమైన స్పిరిచువల్ కేంద్రమైన సౌదీ అరేబియాను అమెరికా దూరం చేసుకొని ఇస్లామిక్ దేశాలలో తమ పలుకుబడిని, వెస్ట్ ఏషియాలో తమ ఇంట్రెస్ట్ను కాపాడుకోవడం సాధ్యం కాదు. అలాగే సౌదీ అరేబియాకి ఇప్పుడు అమెరికా మినహా చైనానో ఇంకో కంట్రీనో సౌదీ అరేబియాను ఇజ్రాయెల్ నుంచి కాపాడే ప్రసక్తే లేదు. అందువల్ల సౌదీ అరేబియాకు, అమెరికాకు ఈ 2 దేశాలకు ఒకరు ఇంకొకరికి తప్పరు. ఇట్స్ ఎ మ్యూచువల్ కంపల్షన్. కానీ ఒకటి మాత్రం నిజం, అమెరికా చెప్పినట్లు తన ఫారిన్ పాలసీ నడపడానికి సౌదీ అరేబియా సిద్ధంగా లేదు. సౌదీ అరేబియా ఎక్కడో ఒక చోట తమ స్ట్రాటజిక్ అటానమీని నిలబెట్టుకుంటుంది, ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీని ఎంతో కొంత పర్సూ చేస్తుంది అని. ఇప్పటికీ సౌదీ అరేబియా అమెరికాకు నాటో అలై, నాటో ఆవాలున్న మిత్రదేశం. అమెరికా తన F-35 యుద్ధ విమానాలకు కూడా సౌదీ అరేబియాకి అమ్మటానికి రెడీ అయింది. అందువల్ల ఈ అమెరికా సౌదీ అరేబియాలు విడిపోతాయి, ఘర్షణ పడతాయి, ఎనిమీస్ అవుతాయని ఎవరైనా కంక్లూడ్ చేస్తే పొరపాటు. కానీ తన సెల్ఫ్ ఇంట్రెస్ట్, రీజనల్ స్టెబిలిటీకి ప్రాధాన్యత ఇస్తుంది, తమ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు ప్రాధాన్యత ఇస్తుంది. అమెరికా గంపలోనే తన ఎగ్స్ అన్ని పెట్టదు, సో తన పనులన్నీ పెట్టదు. ఇట్ హాజ్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్ అనటానికి ఈ తాజా పరిణామాలు ఒక ఉదాహరణ. ఎందుకంటే మనకు చాలా కీలకం సౌదీ అరేబియా. మన దేశానికి చెందిన సుమారు 25 లక్షల మంది సౌదీలో ఉంటారు. బ్లూ కాలర్ వర్కర్సే కాదు, డాక్టర్స్, ఇంజనీర్స్, ఐటీ ప్రొఫెషనల్స్, బిజినెస్ ఓనర్లు కూడా ఉంటారు సౌదీ అరేబియాలో. అలాగే వాళ్ళు ఇంటికి పంపే డాలర్లు, ఫారిన్ రెమిటెన్సెస్ కూడా ఇండియన్ ఎకానమీకి చాలా కీలకం. ఇప్పటికీ మనకు సౌదీ అరేబియా, ఈవెన్ ఇవాళ రష్యన్ ఆయిల్ మనకు కొనడం పెరిగాక కూడా 3rd లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ ఆయిల్ మనకు సౌదీ అరేబియా. ఒకప్పుడు నెంబర్ 1 ఉండేది.
ఈవెన్ టుడే అరౌండ్ 14% ఆఫ్ ఇండియాస్ ఆయిల్ కమ్స్ ఫ్రమ్ సౌదీ అరేబియా. అందుకే అమెరికా సౌదీ అరేబియాల మధ్య మారుతున్న సంబంధాల పట్ల భారత్ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆల్రెడీ వెస్ట్ ఏషియాలో ఇరాన్ వార్లో ఇజ్రాయిల్ విషయంలో క్లోజ్గా ఉండి ఇరాన్ కంప్లీట్గా వదులుకొని ఇటీవల వెస్ట్ ఏషియా పరిణామాల్లో మనము ప్రేక్షక పాత్ర పోషించాం. అందుకే అమెరికా మనకు కీలకమైన దేశం, సౌదీ కీలకమైన దేశం గనక ఈ పరిణామాలు ఇండియన్ ఇంట్రెస్ట్లపై కూడా ప్రభావం చూపుతాయి. ఆ మేరకు మనం అప్రమత్తంగా ఉండాలి.